సో అందరూ యోహాను సువార్త 13వ అధ్యాయము తిప్పినట్టయితే అందులో 31వ వచనం నుండి 38వ వచనం వరకు చదువుకుందాము. యోహాను సువార్త 13వ అధ్యాయము 31వ వచనం నుండి 38వ వచనం వరకు ముందుగా ఇంగ్లీష్లో చదువుతాను, తర్వాత తెలుగులో చదువుతారు. జాన్స్ గాస్పల్ 13th చాప్టర్ 31st verse to 38th verse. When he had gone out, Jesus said, "Now is the Son of Man glorified, and God is glorified in him. If God is glorified in him, God will also glorify him in himself, and glorify him at once. Little children, yet a little while I am with you, you will seek me. And just as I said to the Jews, so now I also say to you, where I am going, you cannot come. A new commandment I give to you, that you love one another just as I have loved you, but also are to love one another. By this all people will know that you are my disciples, if you have love for one another." Simon Peter said to him, "Lord, where are you going?" Jesus answered him, "Where I am going you cannot follow me now, but you will follow afterward." Peter said to him, "Lord, why can I not follow you now? I will lay down my life for you." Jesus answered, "Will you lay down your life for me? Truly, truly, I say to you, the rooster will not crow till you have denied me 3 times." ఇప్పుడు ఈ యొక్క వాక్య భాగాన్ని తెలుగులో చదువుకుందాము. యోహాను 13:31. అడు వెళ్ళిన తరువాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడు ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. పిల్లలారా, ఇంక కొంతకాలం మీతో కూడా ఉండును. మీరు నన్ను వెతుకుదురు. నేనెక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దాన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురనెను. సీమోను పేతురు, "ప్రభువా, నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడుగగా, యేసు, నేను వెళ్ళు చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు, కానీ తరువాత వచ్చేదవని అతనితో చెప్పెను. అందుకు పేతురు, "ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణము పెట్టుదనని ఆయనతో చెప్పగా, యేసు, "నా కొరకు నీవు ప్రాణము పెట్టుదువా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడి కూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను." ప్రైజ్ ది లార్డ్. దేవుడి యొక్క వాక్యం దీవించుగాక. సో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే ముందు అందరము ఒకసారి మన యొక్క కనులు మూసుకుని ప్రార్థన చేసుకుందాము. దేవుడు మనకి బోధించవలసిందిగా, దేవుడు మనకి ఈ యొక్క వాక్యాన్ని నేర్పించవలసిందిగా కోరుకుందాము. సో అందరూ లెట్స్ ఆల్ bow down our heads and let's all pray. Our dear heavenly Father, Lord, తండ్రి, నీకే వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు. గడిచిన ఆరాధన సమయం అంతటిలో సహాయంగా ఉండి తండ్రి, మా యొక్క ఆత్మయు తండ్రి ఆ యొక్క సత్యముతో కలిగి నిన్ను ఆరాధించడానికి నీవు చూపిన కృపను బట్టి నీకు వేలాది వందనములయ్యా. తండ్రి, ఈ యొక్క సమయంలో నీ యొక్క వాక్యపు వెలుగులోకి మేము వస్తూ ఉండగా తండ్రి దేవా, మా యొక్క పాదములకు తండ్రి నీ యొక్క వాక్యము దీపమవులాగన తండ్రి మేము మా యొక్క మార్గముని నీ యొక్క వెలుగులో సరిచేసుకునేలాగా సహాయం చేయండి దేవా. మీరు మాకు బోధించండి దేవా. మా యొక్క బోధకుడిగా, మా యొక్క రాజుగా, మా యొక్క రక్షకునిగా నీవు ఉంటూ ఉన్నావయ్యా తండ్రి. నీవు తప్పితే మాకు ఇంకా నేర్పించువారు ఎవరు లేరు తండ్రి. సహాయం చేయము దేవా, మాతో మాట్లాడము దేవా. నీ యొక్క సమస్త జ్ఞానము మాకు దయచేయము తండ్రి. అల్లుప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాలో అటువంటి జ్ఞానం లేదయా తండ్రి. నీ వైపు చేయి చాచి అడుగుచున్నాను తండ్రి. నీ యొక్క బిడ్డలకు తండ్రి నీ యొక్క వాక్యమును విశ్వాసంగా అందించడానికి కృప చూపించుము తండ్రి. నా యొక్క అపవిత్ర పెదవులు ముట్టి దేవా నీవు పరిశుద్ధపరిచి నీ యొక్క పవిత్రమైన వాక్యమును మేము వినలాగన తండ్రి, దాన్ని మా యొక్క హృదయముల్లో తండ్రి ముద్రించుకునేలాగన తండ్రి, నిన్ను మేము గణపరచువారిగా మా యొక్క జీవితములు జీవించులాగన సహాయం చేయమని జరగబో సమయముని నీ యొక్క పరిశుద్ధాస్తములోనికి సమర్పించుకుంటూ యేసే వారి దివ్యమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. సో మనము యోహాను సువార్త 13వ అధ్యాయాన్ని ఇన్ని రోజులు ధ్యానించుకుంటూ వచ్చాము.
సో యోహాను సువార్త 13వ అధ్యాయంకి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అన్నది మనం చూసుకున్నట్టయితే మత్తయి సువార్త, మార్కు, లూకా సువార్తల్లో ఈ యొక్క సంగతులు చాలా క్లుప్తంగా, చాలా వేగముగా మనకి చెప్పబడి ఉంటవి. కానీ ఇక్కడ యోహాన్ గారు మాత్రము ఈ యొక్క 13వ అధ్యాయం నుండి మొదలుపెట్టి 17వ అధ్యాయం వరకు ఈ యొక్క సంగతులను ఒక్కరోజు సాయంత్రపు సమయాన జరుగుతున్న సంగతులను మన కొరకు 5 అధ్యాయాల్లో పొందుపరచడం మనకు కనిపిస్తుంది. ఆ యొక్క సాయంకాలపు సమయాన్ని ప్రభురాత్రి బల్లగా, ప్రభురాత్రి భోజనముగా, పస్కా పండుగ రొట్టె భుజించు వేళగా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువైకు మునుపు జరిగిన సాయంకాలపు సమయముగా, గెత్సెమనే వనానికి వెళ్ళక మునుపు జరుగుతున్న సమయముగా ఇక్కడ జరుగుతున్న వాక్య భాగము మనకి కనిపిస్తూ ఉంది. సో దీనికి చాలా ప్రాముఖ్యత చేకూర్చబడి ఉంది. మనము గత వారంలో ఎటువంటి వాడు యోధా ఇస్కరియోతు, ఎటువంటి హృదయము కలిగిన వాడు, ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువాన్ని అమ్మివేయటానికి ఆ యొక్క హృదయము కలిగి ఉన్నాడు, ఏ విధంగా స్వలాభం కొరకు దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాడు, 3.5 ఏళ్ల పాటు యేసుక్రీస్తు ప్రభువారి వెంట ఉంటూ, ఆయన వాక్యము వింటూ, ఆయన నేర్పించింది నేర్చుకుంటూ, ఆయన దగ్గరే భోజనం చేస్తూ, ఆయన నిద్రించు వేళ ఆయనతో కలిసి నిద్రిస్తూ, సమస్త సమయములో ఒక శిష్యుడిగా బోధకుడి వెంట తిరుగుతూ, శిష్యుడిగా బోధకుడు చెప్పినవన్నీ నేర్చుకుంటూ, ఒక శిష్యుడిగా ఆయన యొక్క అడుగుజాడల్లో నడిచిన అటువంటి యోధా ఇస్కరియోతు ఏ విధంగా మోసం చేయబోతూ ఉన్నాడు, ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించబోతున్నాడు, ఏ విధంగా నాశన పాత్రుడి యొక్క లోకంలో జీవించాడు అన్నది మనము గత వారముల్లో చూసుకుంటూ ఉన్నాము. సో ఈ యొక్క వారంలో గత వారము ఎక్కడ ఆ యొక్క భోజన పంక్తిలో కూర్చుండి ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క యోహాను గారు దేవా ఎవరు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారి వైపు ఆనుకుని అడగగా, యేసుక్రీస్తు ప్రభువారు నేను ఎవరికి ఈ యొక్క రొట్టెను ముంచి ఇస్తాను వాడే అని చెప్పగా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రొట్టెను ముంచి యోధా ఇస్కరియోతుకి ఇచ్చి, నీవు ఏం చేయాలనుకుంటున్నావు త్వరగా చెయ్యి అని చెప్పి యోధా ఇస్కరియోతుకి చెప్పటం మనకు కనిపిస్తుంది. ఆ యొక్క మాట వినగానే యోధా ఇస్కరియోతు అవకాశంగా తీసుకుని ఇమ్మీడియట్గా ఆ యొక్క ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోవటము మనకి కనిపిస్తుంది. దాని తర్వాత శిష్యులందరూ ఏదో ఒక పని యేసుక్రీస్తు ప్రభువారు యోధా ఇస్కరియోతుకి అప్పగించి ఉండొచ్చు, లేదా ఎవరైనా పేదవారికి బీదవారికి ఆహారాన్ని లేదా ఏదైనా సమకూర్చి పెట్టడానికి పంపించి ఉండొచ్చు, లేదా కూర్చున్న ఆ యొక్క విందులో కావాల్సిన అవసరాలు కొని తీసుకురావటానికి యోధా ఇస్కరియోతుని పంపించి ఉండొచ్చు అని చెప్పి శిష్యులకి ఎందుకు అన్నది అర్థం కాని పరిస్థితుల్లో శిష్యులు అందరూ ఉండటం మనకి కనిపిస్తుంది. సో గత వారము మనము అక్కడి వరకు ధ్యానించుకుని ఉన్నాము. ఈరోజు మనము 31వ వచనం నుండి చూసుకుంటూ ఉంటాము. దానికంటే ముందుగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిష్యులు ఉన్నారో అందులో ఒకడు దొంగగా ఉంటూ ఉన్నాడో మనకు ఆ విషయం యోహాను సువార్త 6వ అధ్యాయము 70వ వచనంలో కనిపిస్తుంది. మీ 12గురిని నేను ఎంచుకోలేదా, అందులో ఒకడు దొంగ అని చెప్పేసి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు, ఒకడు సాతాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ వాక్యంలో చెప్తూ ఉంటారు. సో ఆ యొక్క సాతానుడిగా ఉంటూ ఉన్న, ఆ యొక్క దొంగగా ఉంటూ ఉన్న, అప్పగించబోతున్న వాడిగా ఉంటూ ఉన్న, అబద్ధపు శిష్యుడిగా ఉంటూ ఉన్న యోధా ఇస్కరియోతు ఆ యొక్క ఆ యొక్క విందుని లేదా ఆ యొక్క కూడికని విడిచిపెట్టి బయటికి వెళ్ళగా మిగిలిన వారందరూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నిజమైన శిష్యులుగా ఉంటూ ఉన్నారు. సో ఈ దినము రాబో వారముల్లో ఈ యొక్క వాక్య భాగం ముగించుకునే వేళ మనము అబద్ధపు విశ్వాసులు లేదా అబద్ధపు శిష్యులు ఏ విధంగా ఉంటారు, యోధా ఇస్కరియోతు వలె దేవుని యొక్క మందలోనే ఉంటూ ఉంటారు, దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ ఉంటారు, దేవుడి యొక్క వాక్యం వింటూ ఉంటారు, దేవుని యొక్క పనిలో పాలు పంచుకుంటూ ఉంటారు. కానీ నిజానికి వాళ్ళు నిజమైన రక్షణ పొందుకొని ఉండరు, వాళ్ళకి నిజమైన మారు మనసు హృదయములో ఉండదు, వాళ్ళు దేవుణ్ణి వెంబడించేది నామమాత్రముగా, వాళ్ళు దేవుణ్ణి వెంబడించేది కేవలము స్వలాభము కొరకు. అటువంటి అబద్ధపు విశ్వాసులు ఆ రోజు నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న సమయము నుండి ఈరోజు క్రైస్తవ్యములో కూడా ఉంటూ వచ్చారు. సో ఏ విధంగా అబద్ధపు విశ్వాసులు ఉంటారు, ఏ విధంగా యోధా ఇస్కరియోతులు క్రైస్తవ సమాజంలో ఉంటారన్నది గత వారము మనం చూసుకుంటూ ఉన్నాము. ఈ వారం మనము ఏ విధంగా నిజమైన విశ్వాసులు ఉంటారు, నిజమైన క్రైస్తవులు ఉంటారు, నిజమైన ఆ యొక్క పరలోక రాజ్యపు వారసులు ఉంటారు,
నిజంగా దేవుని యొక్క బిడ్డలు ఏ విధంగా ఉంటారన్నది ఈరోజు వాక్య భాగంలో ఇంకా జరగబో వాక్య భాగంలో మనం చూసుకుంటాము. నిజమైన శిష్యులు ఏ విధంగా ఉంటారు అన్నది. సో అందులో ఒక క్యారెక్టరిస్టిక్ లేదా ఒక గుణగణము, ఒక మంచి విషయం, ఒక మంచి మనుషుల్లో కనిపించే శిష్యుల్లో, మంచి శిష్యుల్లో కనిపించే గుణం ఏంటంటే ప్రేమించటము. మనము ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారి చేత ప్రేమించబడ్డామో, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఏ విధంగా ప్రేమించారో మనం కూడా ఆయన్ని అట్టి విధంగానే ప్రేమించాము అని చెప్పి మనకి వాక్య భాగంలో కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి కావాలంటే నాతో పాటు 1 యోహాను 4వ అధ్యాయము 19వ వచనము తిప్పినట్టయితే మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, 1 యోహాను 4వ అధ్యాయము 19వ వచనము. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఆయన మొదట మనల్ని ప్రేమించెను గనక మనము ప్రేమించుచున్నాము. ఈ ప్రేమ అన్న ఒక గుణము, ప్రేమించటము అన్న ఒక లక్షణము, అది క్రైస్తవుల్లో కనిపిస్తూ ఉంటుంది. నిజమైన క్రైస్తవుల్లో కనిపిస్తుంది. క్రైస్తవ్యములో ఉన్నవారందరూ ఈ విధంగా ప్రేమిస్తారు, ప్రేమ కలిగి ఉంటారని చెప్పి నేను చెప్పలేను. ఎందుకంటే క్రైస్తవ్య సమాజంలో యోధా ఇస్కరియోతు ఎంతోమంది ఉంటారు, అబద్ధపు శిష్యులు ఎంతోమంది ఉంటారు, అబద్ధపు విశ్వాసులు ఉంటూ ఉంటారు, మారు మనసు లేని వారు ఉంటారు, మారు మనసు ఉన్నవాళ్ళు ఉంటారు, నిజమైన విశ్వాసులు కూడా ఉంటూ ఉంటారు. సో ఇటువంటి సమాజంలో మరి ఏ విధంగా నిజమైన విశ్వాసులు, అబద్ధపు విశ్వాసులు, నిజమైన క్రైస్తవులు, అబద్ధపు క్రైస్తవులు నిజంగా క్రైస్తవులుగా జీవించినప్పుడు ఈ విధంగా ఉంటుందా అని చెప్పి మనం చూసుకున్నట్టయితే వాక్య భాగంలో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసుకున్నట్టయితే అక్కడ కొంతమంది జనులు ఉంటారు, వాళ్ళు కూడా క్రైస్తవులుగానే జీవిస్తూ ఉంటారు. ఆ యొక్క జనులు ఏమని అనబడతారంటే, యేసుక్రీస్తు ప్రభువారి చేత ఆ యొక్క జనులను దేవుడు, వాళ్ళు అద్భుత కార్యములు చేసిన, దేవుని యొక్క నామములో దెయ్యాలను వెళ్ళగొట్టిన, ఆ యొక్క ఎన్నో దేవుని యొక్క వాక్యము వాళ్ళు బోధించినా కానీ చివరాఖరికి యేసుక్రీస్తు ప్రభువారు వారిని ఏమంటాడు అని చెప్పి మనం చూసుకున్నట్టయితే, నీవెవరో నేను ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉంటారు. సో ఇటువంటి విధంగా మనం చూసుకున్నట్టయితే క్రైస్తవ సమాజంలో నిజమైన విశ్వాసులు, అబద్ధపు విశ్వాసులు ఉంటారని చెప్పి మనకి కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. కేవలము అబద్ధపు బోధకులే కాదు, గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు మాత్రమే కాదు, అబద్ధపు విశ్వాసులు కూడా క్రైస్తవ సమాజంలో ఉంటూ ఉంటారు. సో కానీ నిజమైన విశ్వాసులు, నిజమైన క్రైస్తవులు, నిజంగా దేవుణ్ణి వెంబడించువారు, దేవుని యొక్క ప్రియమైన బిడ్డలు, ఆ యొక్క ప్రేమ అన్న గుణము కలిగిన వారిగా ఉంటూ ఉంటారు. సో ప్రేమ యొక్క గొప్పతనము అంతగా ఉంటుంది. వాళ్ళు ప్రేమించటం కంటే ఎక్కువ ఏమీ చేయలేరు. ఎందుకంటే అటువంటి ప్రేమని ముందుగా వాళ్ళు దేవుని నుండి పొందుకున్నారు గనక. వాళ్ళు నిజముగా దేవుని నుండి ప్రేమను పొందుకొని ఉంటే వాళ్ళు ఇంకొకరికి, వేరే వారికి ప్రేమను చూపించకుండా ఉండలేరు. సో వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు వారిని ప్రేమించాడు కనుక ఆ యొక్క ప్రేమని వీళ్ళు ఎటువంటి హద్దులు లేకుండా పొందుకున్నారు కనుక అటువంటి ప్రేమను వీళ్ళు పొందుకున్న ప్రేమని వీళ్ళు ఇంకొకరికి చూపించడం అన్నది జరుగుతూ ఉండిద్ది. అందుకే మనకి 1 యోహాను 4:19లో ఉంటుంది, ఆయనే మొదట మనలను ప్రేమించను గనక మనము ప్రేమించుచున్నాము అన్న మాట అక్కడ మనకి రాయబడుతూ ఉంటుంది. ఈ యొక్క ప్రపంచంలో మనం చూసినట్టయితే చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క లోకంలో వేరే వేరే విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో అటువంటి విశ్వాసాలను, అటువంటి మతాలను ఎవరు ఈ లోకంలో ఏ విధంగా దూషించరు. వేరే వేరే విశ్వాసాలు, వేరే వేరే మతాలను, ఫర్ ఎగ్జాంపుల్ ఇస్లాం కానీ, లేదా హిందూయిజం కానీ, లేదా వేరే వేరే విశ్వాసాలు ఏదైనా కానీ, వాటిలో ఉన్న ఆ యొక్క విశ్వాసాలను, లేదా వారు చేస్తున్న వాటిని, లేదా దానిలో ఉంటున్న మనుషులను, లేదా ఆ యొక్క మతాన్ని వేరే జనము
అన్య మతంలో ఉన్నవారు దానిని ఏ విధంగా దూషించరు, లేదా వాళ్ళని ఏ రకంగానూ హింసించలేరు. ఎందుకు వాళ్ళని దూషించరు, ఎందుకు వాళ్ళని హింసించరు? కానీ క్రైస్తవ్యాన్ని మాత్రము మనం చూసుకున్నట్టయితే క్రైస్తవ్యంలో ఉన్నవారిని లేదా క్రైస్తవ్యంలో ఉంటున్న వారిని వేరే విశ్వాసాల్లో ఉన్నవారు జనరల్గా వేరే విశ్వాసాలని ఏ విధంగా దూషించని ఖండించని వారు క్రైస్తవ్యాన్ని మాత్రము చాలా సులువుగా దూషించటము, క్రైస్తవ్యంలో ఉన్న క్రైస్తవులని చాలా సులువుగా వేధించటము, హింసించటం అన్నది బయట జరుగుతూ ఉండిద్ది. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విషయము. ఎందుకు క్రైస్తవుల్ని మాత్రమే లేదా క్రైస్తవ్యాన్ని మాత్రమే అన్యులు వేరే విశ్వాసములు ఉన్నవారు హింసిస్తారు లేదా దూషిస్తారు? వేరే ఇతర విశ్వాసాలను, మతాలను వాళ్ళు ఒక మాట అనటానికి లేదా వాళ్ళకి వ్యతిరేకంగా ఏమైనా చేయటానికి ఎందుకు భయపడతారు అంటే, క్రైస్తవులు అంటే క్రైస్తవ్యము అంటే బేసిక్గా ఎవరికి ఎటువంటి భయము ఉండదు. ఎందుకంటే క్రైస్తవులు సహజంగా ప్రేమించేవారిగా ఉంటారు కనుక మిగిలిన వారి నుండి వచ్చే రిటాలియేషన్, మిగిలిన మతాలు లేదా అన్య విశ్వాసాలు వారు ఏమన్నా వారికి వ్యతిరేకంగా జరిగితే వాళ్ళు ఎదురు తిరిగే వారిగా ఉంటారు, దానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాడేవారిగా ఉంటూ ఉంటారు. కానీ క్రైస్తవులు ఎటువంటి హింసకి గురైనా, ఎన్ని మాటలు అనిపించుకుంటున్నా, ఎందరి చేతనైనా తిరస్కరింపబడినా, దూషింపబడుతున్నా క్రైస్తవులు తిరిగి తిరగబడేవారిగా ఉండరు, కానీ క్రైస్తవులు తిరిగి ప్రేమించేవారిగా ఉంటూ ఉంటారు. అందుకనే ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్టయితే the most abused, the most persecuted belief or religion is Christianity. ఎందుకంటే క్రైస్తవులు తన యొక్క శత్రువులను కూడా ప్రేమించేవారిగా ఉంటారు కనుక తిరిగి ప్రతీకారము కానీ, తిరిగి తిరగబడటము కానీ అటువంటి హృదయము, అటువంటి మనస్తత్వము క్రైస్తవులకి ఉండదు గనక, దేవుడు ఆ విధంగా ఉండద్దన్నాడు గనక ఈ యొక్క లోకానికి Christianity has become a easy target. సులువుగా ఎవరినైనా అంటే వాళ్ళు ఎదురు తిరుగుతారు, కానీ క్రైస్తవులను అంటే మాత్రము వాళ్ళు ఎదురు తిరగరు, వాళ్ళు తిరిగి ఏమీ అనరు, తిరిగి వాళ్ళు ప్రేమిస్తారు. వాళ్ళని చూసి భయపడాల్సిన అవసరం లేదు కనుక క్రైస్తవ్యంని ఈ యొక్క లోకములో ఎన్నో విధాలుగా హింసించడము జరుగుతూ ఉంది. దట్స్ ఫైన్ ఫర్ అస్ క్రిస్టియన్స్. క్రైస్తవులుగా మనకు అది ఓకే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, ఆయన యొక్క నామమందు మనల్ని ఎవరైనా ఏమన్నా అంటే, లేదా ఆయన యొక్క నామమందు మనల్ని ఎవరైనా ఏ విధంగా హింసిస్తే, మాటల చేతనైనా కానీ, క్రియల చేతనైనా కానీ మనల్ని బాధించినట్టయితే, దేవుడు హీ సెడ్ రిజాయిస్. ఆయన యొక్క నామం కొరకు మనం ఆ విధంగా మన యొక్క కాడె మోసుకుని నడిచినట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు రిజాయిస్. ఎందుకంటే ముందుగా ఆయన్ని తిరస్కరించిన ఈ యొక్క లోకము మనల్ని, క్రైస్తవుల్ని, ఆయన వెంబడించు వారిని కూడా తిరస్కరించిద్దని వాక్యంలో మనకి స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు హీ సెడ్ లవ్ యువర్ ఎనిమీస్. మనల్ని ప్రేమించే వారిని ప్రేమించడం అన్నది ప్రపంచంలో అన్యులకి, క్రైస్తవులకి సహజంగా సమానంగా జరుగుతున్న విషయము. అన్యులు కూడా వారిని ప్రేమించే వాళ్ళు తిరిగి ప్రేమిస్తారు. వాళ్ళని స్వీకరించిన వాళ్ళు ఖచ్చితంగా స్వీకరిస్తారు. కానీ అది క్రైస్తవ్యములో చెప్పబడినది కాదు. క్రైస్తవ్యములో ఈ యొక్క లోకము ఏ విధంగా ఉందో అటువంటి విధంగానే కాదు, దేవుడి యొక్క పరిశుద్ధతలో ఆయన యొక్క మార్గములు చాలా చాలా మధురముగా, అందముగా ఉంటూ ఉంటాయి. దేవుడు మనకి బోధించినది చూసినట్టయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చదువుకున్నట్టయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనము, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ముని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. సో ఈ యొక్క లోకములో మామూలుగా ఈ యొక్క లోకంలో జీవిస్తున్న ఎవరైనాను ఏదైనా మనల్ని బాధించినను, హింసించినను, వేరే విశ్వాసాల్లో వారిని ప్రేమించాల్సిన అవసరం లేదు. వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు కానీ, వారికి వ్యతిరేకంగా గొడవ చేయటం కానీ జరుగుతూ ఉండిద్ది. కానీ దేవుడు మనకు చెప్పిన మాట ఏమనగా,
మనము మన యొక్క పొరుగు వారిని ఎంతో మన వలే ప్రేమించటము, వాళ్ళు మనకి మంచి చేసినప్పుడే కాదు, వాళ్ళు మనల్ని ఆనందపరిచినప్పుడే కాదు, వాళ్ళు మనల్ని బాధించినప్పుడైనా కానీ, వాళ్ళు మనకి శత్రువులుగా ఈ యొక్క లోకంలో జీవించినా కానీ, వాళ్ళు మనల్ని హింసించినా కానీ, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాటలు బట్టి మనం చూసుకున్నట్టయితే వారిని కూడా మనము ప్రేమించవలసి ఉన్నది. దిస్ ఈస్ ద రీజన్ క్రిస్టియానిటీ ఈజ్ ఎ వరల్డ్ వైడ్ టార్గెట్, వనరబుల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ పర్సిక్యూషన్ ఆర్ అబ్యూస్. ఎటువంటి విధమైన శోధన, వేదన, ఎటువంటి విధమైన బాధించబడటానికి కానీ, ఎటువంటి విధమైన హింసకి కానీ బాధితులుగా ఉంటూ ఉన్నవారు క్రైస్తవులు. కానీ అది మనకి ఏమీ బాధని చేకూర్చేది కాదు. రిజాయిస్ ఫర్ వి ఆర్ ఇన్ ఏ రైట్ ప్లేస్. మనము సరైన మార్గంలో ఉండటానికి ఉన్నామని చెప్పి తెలియటానికి అదొక సూచన. ఈ లోకంలో ఎవరి చేత తిరస్కరింపబడకుండా, ఈ లోకంలో ఎవరి చేత దేవుని యొక్క నామం కొరకు ఏ మాట పడకుండా సైలెంట్గా మనం క్రైస్తవులమని, దేవుణ్ణి వెంబడించువారమని, నిజమైన దేవుడి యొక్క బిడ్డలమని మనం పనిచేసే చోట చెప్పుకోవటానికి సిగ్గుపడుతూ, లేదా మనము ఈ యొక్క లోకంలో జీవిస్తూ మన చుట్టుపక్కల వారి దగ్గర ఆ యొక్క విషయాన్ని కప్పిపుచ్చుతూ జీవించినట్టయితే ఎటువంటి వ్యతిరేకత, ఎటువంటి వేదన, శోధన మన యొక్క దరి చేరదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు, డు నాట్ బి అషేమ్డ్ ఆఫ్ ద గాస్పల్. సువార్త గురించి సిగ్గుపడద్దు, ఆయనని గురించి సిగ్గుపడద్దు. ఆయనని ఒక జనుల ఎదుట ఒప్పుకోని ఎడల ఆయన మనల్ని తండ్రి ఎదుట ఒప్పుకోడు అన్న మాటని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. సో క్రైస్తవులు అన్నవారు సీక్రెట్ క్రిస్టియన్స్ అన్నది ఈ లోకంలో ఈ యొక్క ప్రస్తుత సమయంలో కూడా జరుగుతున్నట్టయితే జాగ్రత్త పడుడి. దేర్ ఈస్ నో సీక్రెట్ క్రిస్టియన్స్. రహస్యముగా క్రీస్తుని వెంబడించే వారు అనేవారు ఉండరు. క్రైస్తవులు అనేవారు నలుగురికి వారి యొక్క గుణగణముల చేత, వారి యొక్క జీవిత విధానము చేత, వారు జీవిస్తున్న పద్ధతిని బట్టి అది క్రైస్తవులు అని చెప్పి నలుగురికి తెలియటం అనేది జరుగుతూ ఉండాలి. అది మన యొక్క జీవిత సాక్ష్యము. ఆ యొక్క జీవిత సాక్ష్యం ఎవరికి తెలియట్లేదు. మన యొక్క జీవిత విధానము వారికంటే వ్యతిరేకంగా ఏమీ లేదు. మన యొక్క విశ్వాసము వారి యొక్క విశ్వాసం కంటే వేరుగా కనపడట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉండినట్టయితే జాగ్రత్త పడవలసిన అవసరత చాలా ఎక్కువగా ఉంది ప్రియులారా. ఎందుకంటే దేవుణ్ణి వెంబడించు దేవుణ్ణి తిరస్కరించిన యొక్క లోకము దేవుడి యొక్క వాక్యమును బట్టి ఆయన్ని వెంబడించు జనులను కూడా తిరస్కరించింది. ఆ విధంగా మనల్ని తిరస్కరించినట్టయితే, ఆ విధంగా మనల్ని వెలివేయట్లేదైతే, ఆ విధంగా మనల్ని విడిచిపెట్టట్లేదు, ఆ విధంగా మనము మాటలు పడట్లేదంటే దాని అర్థము మనము పరిపూర్ణంగా క్రైస్తవ్యాన్ని జీవించట్లేదని, పరిపూర్ణంగా వాక్యానుసారంగా బ్రతకట్లేదని. మనము నిజముగా వాక్యానుసారంగా ఎందరి చేతో మంచి చేస్తూ ప్రేమిస్తూ ఉన్నా కానీ ఈ యొక్క లోకము ఆయన్ని తిరస్కరించిన యొక్క లోకము మనల్ని కూడా తిరస్కరించి, సో చెడ్డ క్రియలేమి చేయవలసిన అవసరము లేదు. చెడ్డ క్రియలు చేసే వారినైనాను ఈ యొక్క లోకము అంగీకరించి హత్తుకునిద్దేమో కానీ దేవుడి యొక్క నామం కొరకు పరిశుద్ధంగా ఆయన్ని వెంబడించిన యొక్క మనుషులను మాత్రం ఈ యొక్క లోకము ఖచ్చితంగా తిరస్కరిస్తూ వచ్చింది. సో ఈవెన్ దో గాడ్ హ్యాస్ ఆస్క్డ్ us టు లవ్, అయినా కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రము మనల్ని అటువంటి విధంగా మనల్ని బాధించిన, మనల్ని వేధించిన, లేదా మనల్ని తిరస్కరించిన జనులను కూడా యేసుక్రీస్తు ప్రభువారు మాత్రము ప్రేమించమన్నాడు. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. వేరే అవకాశం మనకు లేదు. నాకంటూ శత్రువుల్ని కొంతమంది ఏర్పరచుకుంటాను, వీళ్ళ సంగతి ఏంటో చూస్తాను, వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ విధంగా ఇటువంటి ప్రవర్తనని యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడా ప్రోత్సహించలేదు. వాళ్ళు మనల్ని ఏ మాట అనినా, వాళ్ళు మనల్ని ఎటువంటి విధంగా ట్రీట్ చేసినా, వాళ్ళు ఎటువంటి వారైనా కానీ తిరిగి వాళ్ళని ప్రేమించమనే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. ఇంకొకసారి మీ కొరకు ఆ యొక్క మాటలు చదువుతాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనము. నేను మీతో చెప్పుచున్నదేమనగా,
మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యుడి. దట్స్ ద బేసిక్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ క్రిస్టియన్. అది క్రైస్తవ్యము లేదా క్రైస్తవుని యొక్క గుణముగా ఒక సూచనగా కనిపిస్తుంది ప్రేమించటం అన్నది. మనల్ని ప్రేమించిన వారే కాదు, మనల్ని ప్రేమించిన వారు లేకపోతే మనల్ని అభిమానించే వారినే కాదు, కానీ మనల్ని తిరస్కరించిన వారిని సైతము, మనల్ని హింసించే వారిని సైతము, మనల్ని బాధించే వారిని సైతము ప్రేమించమన్నది దేవుని యొక్క వాక్యము మనకి నేర్పిస్తుంది. సో ఇది ఎటువంటి ప్రేమ అనుకుంటే, ఈ లోకములో గ్రీకు భాషల్లో ప్రత్యేకంగా మనం చూసినట్టయితే మొత్తము 4 రకాల ప్రేమలు మనకి గ్రీకు భాషలో కనిపిస్తూ ఉంటాయి. సో అందులో ప్రాముఖ్యంగా అందరికీ తెలిసినవి 3. ఆ యొక్క 3 ఏంటంటే, ఒకటి ఎరోస్ అన్నది చాలామందికి తెలుస్తూ ఉండిద్ది. ఎరోస్ అన్నది మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ఎరోస్ అంటే దిస్ ఈజ్ ఎ రొమాంటిక్ లవ్ ఇన్ ద సెన్స్ భార్య భర్తల మధ్య ఉన్న ప్రేమ, లేదా ఈ యొక్క లోకపరమైన ప్రేమ మనకి ఎరోస్ లవ్గా కనిపిస్తుంది. దేర్ ఇస్ వన్ మోర్ కైండ్ ఆఫ్ లవ్ కాల్డ్ as ఫీలియా అన్న ఇంకొక రకమైన ప్రేమ మనకి ఉంటుంది. ఆ ఫీలియా అన్న ప్రేమ అంటే సహోదర ప్రేమ లేదా స్నేహితుల మధ్య ఉన్న ప్రేమ. ఈ 2 కాకుండా మనందరికీ తెలిసిన ఇంకొక ప్రేమ అగాపే ప్రేమ. ఎరోస్, ఫీలియా, ఇంకోటి అగాపే. 2 లోకపరమైన ప్రేమలుగా మనకు కనిపిస్తూ ఉండగా, ఎరోసు, ఫీలియా, ఇంకోటి వచ్చేసి అగాపే, అది దేవుని ప్రేమగా మనకి కనపడుతూ ఉంది. అది దేవుడి నుండి వచ్చిన ప్రేమగా, ఆ ప్రేమను పొందుకున్న తన యొక్క బిడ్డలు ఈ లోకం పట్ల చూపించాల్సిన ప్రేమ మనకి అగాపే ప్రేమగా కనిపిస్తుంది. దాన్ని ఇంకా లోతుగా నేర్చుకోవాలనుకుంటే 1 కొరింథీ 13వ అధ్యాయం మనం తిప్పుకున్నట్టయితే, ఆ యొక్క అధ్యాయం అంతా చదివినట్టయితే అక్కడ కనిపించేది మనకి అగాపే ప్రేమ. దేవుడు మనల్ని అగాపే ప్రేమతో ప్రేమిస్తున్నాడు. అగాపే ప్రేమ అనగా దెర్ ఆర్ నో కండిషన్స్, ఇట్స్ ఏ అన్కండిషనల్ లవ్. అంటే దానికి ఎటువంటి విధమైన నియమాలు లేవు, దానికి ఎటువంటి విధమైన అవసరతలు లేవు. మనం ఎటువంటి వారిమైనా, మనము ఎటువంటి విధంగా జీవించిన ఆ యొక్క ప్రేమ మనల్ని ప్రేమిస్తూ ఉంటుంది. సో శాశ్వతమైన ప్రేమగా, నిష్కలంకమైన ప్రేమగా, ఏమీ ఆశించని ప్రేమగా, స్వార్థము లేని ప్రేమగా అగాపే ప్రేమ కనిపిస్తుంది. అది దేవుని యొక్క ప్రేమ. క్రైస్తవులుగా మనము కూడా ఆ ప్రేమని దేవుని నుండి పొందుకుంటూ ఉండగా, మన యొక్క పొరుగు వారికి, మన యొక్క చుట్టుపక్కల వారికి అటువంటి ప్రేమని చూపించాల్సిన అవసరము ఉంటుంది. స్వార్థము లేని నిస్వార్థమైన ప్రేమ, ఏమీ ఆశించకుండా ప్రేమించే ప్రేమ, అవతల వారిని వ్యక్తిగతంగా క్రీస్తుని చూస్తూ, క్రీస్తుని పోలి జీవిస్తున్న వారిని బట్టి వారిని ప్రేమించాల్సిన ప్రేమ. సో అది ఒక సూచనగా క్రైస్తవ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని మనకి చూపిస్తూ ఉంటుంది. క్రైస్తవ్యంలో ఎందరో జీవిస్తూ ఉన్నా ఈ యొక్క ప్రేమించే అన్న గుణము నిజమైన విశ్వాసులకు, అల్పమైన విశ్వాసులకు, అబద్ధపు విశ్వాసులకి ఒక వ్యత్యాసాన్ని తీసుకుని వస్తూ ఉండిద్ది. క్రైస్తవ్యంలో జీవిస్తుండొచ్చు, కానీ పొరుగువారిని ప్రేమించలేకపోవచ్చు, లేదా అటువంటి ప్రేమని చూపించలేకపోవచ్చు. అటువంటి వారు క్రీస్తు యొక్క ప్రేమని నిజముగా పొందుకోలేకపోతూ ఉన్నారని, ఆయన యొక్క ప్రేమని రుచి చూసిన వారు ఆ యొక్క ప్రేమని ఎందరికో పంచేవారిగా ఉంటూ ఉంటారు. ఆ ప్రేమని వాళ్ళు పొందుకునేవారు ఎందరికో దాన్ని ప్రకటించేవారిగా ఉంటూ ఉంటారు. అది నిజమైన క్రైస్తవులు, నిజమైన విశ్వాసులు
అంతేగాని ఆ ప్రేమని పొందుకొని స్వార్థముగా వాళ్ళు అనుభవిస్తూ ఇంకెవరికి పంచి పెట్టని వారు నిజమైన క్రైస్తవులు కారు. మనము ఏ విధంగా ఉండాలంటే ప్రతిబింబాలుగా ఉంటూ ఉండాలి. మనం ఏ విధంగా ఉండాలంటే అద్దము వలె ఉంటూ ఉండాలి. అంతేగాని ఒక రాయి వలె ఉన్నట్టయితే రాయి మీద పడిన వెలుగు తిరిగి తిరిగి చుట్టుపక్కన ఉన్న స్థలానికి వెలుగుని పంచకపోతే ఉపయోగము లేనిదిగా ఉంటూ ఉంది. కానీ అదే వెలుగు ఎప్పుడైతే అద్దం మీద పడినట్టయితే స్పష్టముగా అది చుట్టుపక్కన లేదా తిరిగి ప్రకాశించేదిగా, తిరిగి ఆ యొక్క వెలుగుని పంచేదిగా, నిష్కలంకంగా ఉంటూ ఉంది. సో మనం కూడా యేసుక్రీస్తు ప్రభువాని ప్రేమను పొందుకుంటూ ఉండగా అద్దము వలె నిజమైన క్రైస్తవుల వలె ఉన్నట్టయితే ఆ యొక్క ప్రేమని పొందుకున్న ప్రేమని కేవలము మన దగ్గరే ఉంచుకోక నలుగురికి ఆ యొక్క ప్రేమని పంచటము, ఆ ప్రేమని ప్రకటించటము అన్నది మన యొక్క బాధ్యతగా ఉంటుంది. సో ఆ యొక్క విషయాన్ని ఇప్పుడు మనం ధ్యానించుకున్న యోహాను సువార్త 13వ అధ్యాయము 31వ వచనం నుండి 38వ వచనం వరకు 3 భాగాలుగా విభజించుకుని నేర్చుకోబోతూ ఉన్నాము. సో ఈ రోజే ఆ యొక్క 3 భాగాలు మనం నేర్చుకోము. సో దేవుడు మనకి అనుమతించినంత వరకు, దేవుడు మనకి సమయం ఇచ్చినంత వరకు మనము ఆ యొక్క 3 భాగాలు నేర్చుకుందాము. మొట్టమొదటి భాగము, ఈ విధంగా క్రైస్తవులుగా మనం ప్రేమ కలిగి ఉండాలంటే ప్రాముఖ్యంగా మనకి 3 రకములైన ప్రేమ మనలో ఉంటూ ఉండాలి. ఒకటి, ద లవ్ ఫర్ గాడ్. దేవుని పట్ల మనకి ప్రేమ కలిగి ఉండాలి. ముందుగా మనము దేవుణ్ణి మన యొక్క పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో దేవుణ్ణి మనము ప్రేమిస్తూ ఉండాలి. సో రెండవది, లవ్ ఫర్ బ్రదర్స్. మన యొక్క తోటి సహవాసులకు లేదా మన యొక్క తోటి సహోదరులకు, మన యొక్క తోటి ఇరుగు పొరుగు వారికి, మన యొక్క పొరుగు వారికి అటువంటి ప్రేమని చూపించేవారిగా ఉంటూ ఉండాలి. సహోదర ప్రేమని వారికి చూపించేవారిగా ఉంటూ ఉండాలి. సో దేవుని పట్ల మనం అటువంటి ప్రేమ కలిగి ఉండగా, మన యొక్క పొరుగువారి పట్ల అటువంటి ప్రేమ కలిగి ఉండగా. మూడవది, లవ్ విత్ లాయల్టీ. అంటే ఎంతో హానెస్టీతో, స్వార్థము లేకుండా నిస్వార్థముగా ఆ యొక్క ప్రేమని చూపించాలి. సో ఈ యొక్క 3 విషయాలు మనము ఈ యొక్క వాక్య భాగంలో నుంచి మనం చూసుకుంటూ ఉంటాము. సో ఈరోజు మనకున్న ప్రశ్న ఏంటంటే, am I a true believer? Am I a true Christian? Am I born again? నేను నిజముగా రక్షింపబడి ఉన్నానా? నేను నిజముగా క్రొత్తగా జన్మించానా? నేను నిజముగా మారు మనస్సు పొందుకున్నానా? నేను నిజముగా ఆ యొక్క రక్షణ వరముని పొందుకున్నానా? నేను నిజంగా క్రైస్తవ్యములో క్రీస్తు బిడ్డగా జీవిస్తున్నానా? ఆయన నాకు తండ్రి, అబ్బా అని పిలిచే అర్హతనిచ్చాడా? నేను నిజంగా నిత్య రాజ్యపు వారసునిగా ఉంటూ ఉన్నానా? రేపు పరలోక రాజ్యములో ప్రవేశిస్తానా అన్న ప్రశ్న అన్నది సహజంగా క్రైస్తవ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటూ ఉన్న ప్రశ్న. ఐదర్ వాళ్ళకి ఒక చిన్న ప్రశ్నగా ఉండొచ్చు, లేదా దేవుని కృపను బట్టి వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ కూడా ఉండొచ్చు. మేము ఖచ్చితంగా పరలోక రాజ్యపు వారసులుగా మేము ఉన్నాము, పరలోక రాజ్యాన్ని స్వాస్థ్యముగా పొందుకొని ఉన్నాము, ఆ యొక్క నిత్య జీవితముని మేము పొందుకొని ఉన్నాము అన్న ఒక కాన్ఫిడెన్స్ కూడా మనుషుల్లో ఉంటూ ఉండొచ్చు. లేదా ఆ యొక్క ప్రశ్న మదిలో మెదులుతూ ఉండొచ్చు, నిజముగా మేము రక్షింపబడి ఉన్నాము. దానికి సమాధానము, మనం చెప్పుకున్న యొక్క ప్రేమ మన యొక్క హృదయంలో ఉందా? ఆ యొక్క ప్రేమ లేదు, ఆ యొక్క పరలోక రాజ్యములో మనం ఇంకా ప్రవేశించలేదు, లేదా మనకి అటువంటి మారు మనస్సు ఇంకా కలగలేదని. ఆ యొక్క ప్రేమ ఉంది, నిశ్చయముగా నిజముగా ఆ యొక్క దేవుని బిడ్డలుగా దేవుని నుండి ఆ యొక్క ప్రేమని పొందుకున్నారు కనుక తిరిగి మీరు ప్రేమిస్తున్నారు. సో
ఇది మనకి చెప్తూ ఉన్న సంగతి. సో మనం చూసుకున్నట్టయితే ఆ, ఈ యొక్క ప్రశ్న యొక్క సమాధానము రాబో వాక్య భాగముల్లో మనము చూసుకుంటూ ఉంటాము. ఇంకా తర్వాత జరుగుతున్న యొక్క వాక్య భాగముల్లో కూడా మనం చూసుకుంటూ ఉంటాము. 31వ వచనం నుండి 38వ వచనం వరకు ఈ యొక్క ప్రేమ, దేవుని పట్ల మనకు అటువంటి ప్రేమ కలిగి ఉన్నామా, లేదా మనుషుల పట్ల లేదా మన యొక్క పొరుగువారి పట్ల అటువంటి ప్రేమ కలిగి ఉన్నామా, నిస్వార్థమైన నిష్కలంకమైన ప్రేమ మనము కలిగి ఉన్నామా అన్న ప్రశ్నలతో నిజముగా మనకి మారు మనసు ఉన్నదా, నిజముగా మనం దేవుని వెంబడిస్తున్నామా, నిజముగా ఆ యొక్క రక్షణ పాత్రలుగా ఈ యొక్క లోకంలో జీవిస్తున్నామా అన్న ప్రశ్న మనకి ఉంటూ ఉంది. ఒకసారి నాతో పాటు యోహాను సువార్త 13వ అధ్యాయము 31వ వచనము మనం చూసుకుందాము. వాడు వెళ్ళిన తరువాత యేసు ఇట్లా నేను ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. చాలు. వాడు వెళ్ళిన తర్వాత యేసు ఎట్లనను ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. సో ఇక్కడ ఏం జరిగిందంటే, మొట్టమొదటిగా యోధా ఇస్కరియోతు ఆ ప్రాంతమును విడిచి వాడు వెళ్ళిపోవటం అన్నది మనకి ఇక్కడ రాయబడి ఉంది. సో ఈ విషయము జరగగానే మనము వాక్యానుసారంగా ఏం చెప్పుకున్నాము, ఆ యొక్క ఉన్న శిష్యులందరిలో ఆ 12గురిలో ఒకడు సాతాను, ఆ యోధా ఇస్కరియోతు వెళ్ళిపోయి ఉన్నాడు. మిగిలిన వారందరూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నిజమైన విశ్వాసులుగా వాళ్ళు ఉంటూ ఉన్నారు. సో యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క నిజమైన విశ్వాసులకు, తన యొక్క నిజమైన శిష్యులకు చాలా ముఖ్యమైన ఆ యొక్క ఏకాంత సమయములో బోధించటము, ఆ యొక్క సంగతులు నేర్పించటము కనిపిస్తూ ఉంటుంది. ఆయన మొట్టమొదటిగా వారికి నేర్పించిన సంగతి ఏంటి అని చెప్పి మనం చూసుకున్నట్టయితే, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. సో ఇప్పుడు ఈ యొక్క సమయములో దేవుడు మహిమపరచబడి ఉన్నాడు, ఈ యొక్క సమయములో మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు అని చెప్పి మనకి ఇక్కడ వాక్య భాగము కనిపిస్తుంది. ఇప్పుడు మనకు వచ్చిన ప్రశ్న ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క సంగతులను ఇంతకుముందు చెప్పల. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఆయన బాప్తీసము తీసుకుంటున్న సమయంలో పరలోకము నుండి దేవుని యొక్క తండ్రి యొక్క మాటలు, ఇతడే నా యొక్క ప్రియ కుమారుడు, ఇతని యందు నేను చాలా ఆనందించుచున్నాను అన్న మాటలు పలికినప్పుడు, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నేను మహిమపరచబడి ఉన్నాను అని చెప్పి మనకి చెప్పటము అక్కడ జరగల. లేదా అది అయిపోయిన తర్వాత రూపాంతర కొండ సమయంలో ఆయన ఎలీషా మోషే గారితో ఆ యొక్క రూపాంతర కొండ మీద రూపాంతరము చెందినప్పుడు ఆయన యొక్క మహిమను అందరికి, ఆ యొక్క శిష్యులు, ఆయనతో వచ్చిన శిష్యులకు చూపించినప్పుడు వాళ్ళు చచ్చిన వాళ్ళ వల్లే వాళ్ళ యొక్క ముఖములు నేలవైపు చాచి పడిపోయి దేవుణ్ణి కొలిచినప్పుడు నేను మహిమపరచబడి ఉన్నాను అని చెప్పి కుమారుడు చెప్పల. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ఈ యొక్క సంగతులు చెప్తున్నారంటే, ఆయన మరణించే కొద్ది క్షణముల ముందు ఈ యొక్క సంగతులను యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు నేను మహిమపరచబడి ఉన్నాను అని చెప్పి మాటలు చెప్తున్నారంటే, ఆయన మరణమందు ఆ యొక్క మాటలు చెప్తూ ఉన్నారు. ఆయన బాప్తిస్మప్పుడు కాదు, పరలోకము నుండి ఆ యొక్క స్వరము, ఇతడే నా యొక్క ప్రియకుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్పినప్పుడు కాదు, ఆ యొక్క రూపాంతర కొండ సమయంలో కాదు, ఆయన రూపాంతరం చెందినప్పుడు కాదు, పరలోకము నుండి ఆ యొక్క స్వరము, ఇతడే నా యొక్క ప్రియకుమారుడు, ఇతను చెప్పినట్టు చెయ్యుడి అని చెప్పినప్పుడు కాదు. కానీ ఆయన ఈ లోకంలోనికి వచ్చి పరిచర్య ముగించుకొని మరణించు వేళ ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే, ఈ యొక్క కుమారుడు, మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మహిమపరచబడి ఉన్నారు అని ఆయన యొక్క మరణంలో చెప్తున్నారు. ఇది మనుషులు సహజంగా ఊహించలేనిదిగా ఉంటూ ఉంది, మనుషుల యొక్క ఆలోచనకి అర్థం కానిదిగా ఉంటూ ఉంది. అదేంటి,
అంత భయంకరమైన చావు సమయంలో, అంత భయంకరంగా అన్యాయంగా తీర్పు తీర్చబడిన సమయంలో, అంత భయంకరంగా అందరూ ఆయన్ని తిరస్కరించిన సమయంలో, అంత భయంకరంగా శిష్యులందరూ ఆయన్ని విడిచిపెట్టి పారిపోయిన సమయంలో, ఆయన ఒంటరి అయిన సమయంలో, పాపుల చుట్టూ ఆయన హేళన చేయబడుతున్న సమయంలో, ఆయన్ని హింసిస్తున్న సమయంలో, ఆయన్ని బాధిస్తున్న సమయంలో, ఆయన ఆ యొక్క శిలువ మీద దిగంబరుడిగా ఉంచిన సమయంలో, ఆయన యొక్క బాధలో, ఆ యొక్క వేదనలో, ఆయన యొక్క మరణములో ఆయన చెప్తున్న మాటలు, ఇప్పుడు మనిషి కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు మహిమపరచబడి ఉన్నారని. ఇది మనుషులకి సహజంగా అర్థం కాకపోవచ్చు కదా. ఎందుకంటే మనుషుల యొక్క దృష్టిలో, లేదా అక్కడ ఉన్న శిష్యుల యొక్క దృష్టిలో కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ దృష్టిలో మహిమపరచబడటం అంటే ఉన్నతమైన స్థితికి ఎదగటము, లేదా ఉన్నతమైన పదవిలో ఉండటము, లేదా ఉన్నతమైన జీవితాన్ని జీవించటము. ఇదే మనుషుల యొక్క ఆలోచన. ఈ లోకపరమైన ఆలోచన, ఈ ఇహలోక సంబంధమైన ఆలోచన. ఇది పరలోక సంబంధమైన ఆలోచనలు కావు. సో మనుషుల యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆలోచనలు, పరలోకానికి ఈ లోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉండిద్దంటే బహుశా ఇదే కావచ్చు. సో ఇటువంటి విధంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. ఏ విధంగా మనము ప్రేమించగలము అంటే, ఏ విధంగా మనము దేవుణ్ణి మహిమపరచగలము అంటే, మనుష్య కుమారుడు మహిమపరచబడ్డాడు, లేదా దేవుడు మహిమపరచబడాలి అంటే ఏ విధంగా ఇదంతా జరిగిద్ది? మనకి దేవుడి పట్ల అపారమైన ప్రేమ ఉండినట్టయితే. మొట్టమొదటి మనము ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం కదా, దేవుణ్ణి మనం ఎంతగానో మహిమపరిస్తే అంతటి ప్రేమ మనకి దేవుని పట్ల ఉందని. మనము దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నాము, దేవుణ్ణి గణపరచలేకపోతున్నాము, మనకి ఆయన మీద అటువంటి ప్రేమ లేదని. యోధా ఇస్కరియోతుకి దేవుని పైన అటువంటి ప్రేమ లేదు. అందుకే తన యొక్క స్వార్థం కోరుకుని, తన యొక్క సొంత మహిమ కోరుకుని దేవుణ్ణి విడిచిపెట్టి ఆయన నమ్మి వేయటానికి బయటికి వెళ్ళిపోయిన వాడిగా ఉంటూ ఉన్నాడు. శిష్యులకి ఆ యొక్క సమయంలో అటువంటి మనస్సు లేదు. వాళ్ళు కూడా వారి యొక్క సొంత మహిమ కోరుకుంటూ ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క సొంత ఆలోచనలు కోరుకుంటున్నారు. దేవుణ్ణి మహిమపరచాలన్న హృదయము వారికి లేదు. దేవుని మహిమపరచాలని చెప్పి వారు కోరుకున్నట్టయితే దేవుడి యొక్క చిత్తము నెరవేరాలని చెప్పి వాళ్ళు ఆలోచించేవారు, కానీ వాళ్ళ యొక్క సొంత ఆశల కొరకు, వారి యొక్క సొంత స్వలాభం కొరకు వాళ్ళు చూసుకునేవారిగా ఉండరు. ఈ లోకంలో కూడా ప్రియులారా మనం చూసినట్టయితే మనుషులు దేవుని మహిమపరచాల్సింది పోయి, దేవుడి మీద ప్రేమ కలిగినట్టయితే ఆయన్ని మహిమపరచాల్సింది పోయి, వారి యొక్క సొంత మహిమలు లేదా వాళ్ళ యొక్క సొంత జీవితాలను వాళ్ళు చూసుకునే వారిగా ఉంటూ ఉన్నారు. ఇది దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు, కానీ మనల్ని మనం ప్రేమించుకున్నట్టు, ఈ లోకాన్ని ప్రేమించినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ లోకం ప్రేమ కలిగి ఉన్నవారు దేవుని ప్రేమ, తండ్రి యొక్క ప్రేమ కలిగి ఉండరని చెప్పి మనకి వాక్యము స్పష్టంగా చెప్తూ ఉంది. సో మనల్ని మనము ప్రేమించాల్సిన వారము కాదు, కానీ మనము క్రీస్తుని, మన యొక్క దేవాతి దేవుణ్ణి ముందుగా ప్రేమించవలసి ఉన్నది. ఆయన మనకిచ్చిన ఆజ్ఞల్లో, ఆ యొక్క పాత నిబంధనలో 10 ఆజ్ఞలు మనకు ఉన్నట్టయితే, ఆ యొక్క 10 ఆజ్ఞలు మనకి 2 ఆజ్ఞలుగా దేవుడు మనకి విభజించి ఉన్నాడు. 10 ఆజ్ఞల యొక్క సారాంశము ఆ యొక్క 2 ఆజ్ఞలుగానే మనకి కనిపిస్తూ ఉంటుంది. మొట్టమొదటి 4 ఆజ్ఞలు దేవునికి మనుషులకి ఉన్న సంబంధాన్ని చెప్తూ ఉండగా, తర్వాత ఉన్న 6 ఆజ్ఞలు మనిషికి ఉన్న సంబంధాన్ని చెప్తూ ఉంటాయి. అదేవిధంగా మనుష్యుడు తన యొక్క దేవుడిని పూర్తిగా ప్రేమించినట్టయితే, దేవుడిచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ, మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అని చెప్పి, ద గ్రేటెస్ట్ అమాంగ్ ఆఫ్ ఆల్ ఈజ్ లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ లవ్ యువర్ నైబర్ జస్ట్ యాజ్ యువర్ సెల్ఫ్. మీ యొక్క పొరుగువాన్ని మీ వల్ల ప్రేమించుడి, మీ యొక్క దేవుడిని పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో ప్రేమించుడి. ఈ 2 ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తున్నాయి. అందులో మొట్టమొదటి దేవుణ్ణి ప్రేమించుడి. ఆయన్ని మనం నిజంగా ప్రేమించినట్టయితే ఆయన్ని మనము మనస్ఫూర్తిగా మహిమపరిచే వారిగా మనం ఉంటూ ఉన్నాము. మనము దేవుణ్ణి ప్రేమించక మనల్ని మనం ప్రేమించుకున్నట్టయితే మన యొక్క సొంత స్వలాభము లేదా మన యొక్క సొంత మహిమని
కోరుకునే వారిగా ఉంటూ ఉన్నాము. ఇక్కడ యోధా ఇస్కరియోతు తన యొక్క సొంత మహిమ కోరుకున్నాడు, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాడిగా ఉంటూ ఉన్నాడు. దేవుణ్ణి అమ్మివేయటానికి వెళ్ళిపోయిన వాడిగా ఉంటూ ఉన్నారు. మనము దేవుని యొక్క మహిమ కోరే వారిగా ఉంటూ ఉండాలి ప్రియులారా. సో యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సిలువ ఆ యొక్క మాటల్లో 31వ వచనంలో చెప్తున్న మాటలు ఏంటంటే, యోహాను సువార్త 13:31లో మనుష్య కుమారుడు ఇప్పుడు మహిమపరచబడి ఉన్నాడు. ఆ మాటలు ఎక్కడ చెప్తున్నారు? ఆయన యొక్క చావులో చెప్తూ ఉన్నారు. రూపాంతర కొన సమయంలో కాదు, బాప్తిసపు సమయంలో కాదు, మటలాదివారం రోజున కాదు, ఆయన ఎన్నో అద్భుత కార్యములు ఈ యొక్క లోకంలో జరిపించినప్పుడు కాదు, 20,000కు పైగా జనులు వచ్చినప్పుడు కాదు. ఆయన చెప్తున్న మాటలు ఆయన యొక్క మరణములో ఈ యొక్క మాటలు చెప్తూ ఉన్నారు. ఎందుకు సిలువలోనే అటువంటి మహిమపరచబడ్డాడు దేవుడు? ఎందుకు ఆ యొక్క మరణములోనే ఆ యొక్క మహిమ దేవుడు పొందుకొని ఉన్నాడు అని చెప్పి మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క మాటలు చూసుకుని మనము ఈ దినము ముగించుకుందాము. తర్వాతి భాగము వచ్చే వారముల్లో మనం చూసుకుందాము. మొట్టమొదటి కారణం ఏంటంటే, హీ వాజ్ ద ఓన్లీ వన్ చోజన్ ఫర్ ద గ్రేట్ రిడెంప్టివ్ వర్క్. ఈ యొక్క పాప పరిహారణ కార్యముకు ఎంచుకోబడిన ఏకైక వాడిగా, దేవాతి దేవునిగా ఆయన ఉంటూ ఉన్నారు. ఆ యొక్క కార్యాన్ని నెరవేర్చువాడిగా, ఆ కార్యాన్ని జరిపించువాడిగా ఆయన ఒక్కరే గనక ఆయన ఆ యొక్క సిలువలో మరణించటం బట్టి ఆ యొక్క కార్యము జరిగింది గనక ఆయన యొక్క మరణములో ఆ యొక్క సిలువ మీద ఆయన మహిమపరచబడుతూ ఉంటూ ఉన్నారు. ఈ ప్రపంచంలో ఎవ్వరికి అటువంటి ఆధిక్యత, అటువంటి ధన్యత దొరకలేదు. అది కేవలము దేవాతి దేవునిగా ఆయనకి మాత్రమే దక్కిన సంగతి. రెండవది, ఆయన ఆ యొక్క సిలువ మరణం మీద మరణించి ఎందరికో రక్షణని ఇచ్చి ఉన్నారు కనుక ఆ యొక్క మరణములో ఆయన మహిమపరచబడుతూ ఉన్నారు. ఆ యొక్క సిలువ మరణములో ఆయన పాపాన్ని జయించారు కనుక, మరణాన్ని జయించారు కనుక, నరకాన్ని ఓడించారు కనుక ఆ యొక్క సిలువ మరణములో ఆయన మహిమపరచబడి ఉన్నారు. ఆయన సాతానుడిని తీర్పు తీర్చి ఆ యొక్క సిలువ మీద సాతానుడిని నిత్య నరకానికి తీర్పు తీర్చిన దేవాతి దేవుడిగా ఉంటూ ఉన్నాడు కనుక ఆయన ఆ యొక్క సిలువ మీద మహిమని పొందుకొని ఉన్నారు. ఇదంతయు ఆయన చేసి ఆయన ఆ యొక్క సిలువ మీద చెప్తున్న మాటలు, ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఇదంతయు ఆయన దేని మీద చేసి ఉన్నారు? ఆ యొక్క సిలువ మీద మరణిస్తున్న వేళ చేసి ఉన్నారు కనుక ఆ యొక్క సిలువ మీద ఆయన మహిమపరచబడి ఉన్నారు. అందుకు ఆ మాటలు చెప్తారు, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. ఎప్పుడు అనగా ఇంకో ఆ మరుసటి రోజు ఆయన సిలువ వేయబడి ఉండగా 3 రోజుల్లో ఆయన తిరిగి లేస్తూ ఉండగా, పునరుద్ధానుడిగా ఉండగా, ఇంకో 40 రోజులు ఈ యొక్క ఆయన పునరుద్ధానుడిగా ఉన్న తర్వాత ఒక 40 రోజులు ఈ లోకంలో జీవిస్తూ తర్వాత పరలోకానికి ఆరోహణమైన ఆ యొక్క మరణముతో మొదలైన ఆ యొక్క సమయమున ఆయన చెప్తున్నారు, ఆయన మహిమపరచబడి ఉన్నారు. ఆయన మహిమపరచబడి ఉండగా మనుషులందరము, మనమందరము ఆయన మహిమపరచవలసి ఉండగా, ఆయన ఎప్పుడు ఆ విధంగా మహిమపరచగలమంటే ఓన్లీ వెన్ వి లవ్ హిమ్ విత్ ఆల్ ఆఫ్ అవర్ హార్ట్, విత్ ఆల్ ఆఫ్ అవర్ సోల్ అండ్ విత్ ఆల్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్. ఈ యొక్క వాక్య భాగముని వచ్చే వారము ఇంకా సంపూర్ణంగా ధ్యానించుకుందాము. సో ఈ యొక్క సంగతులు ఇక్కడతో ముగించుకొని ప్రార్థన చేసుకుని ముగించుకుందాము. అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాము. మా ప్రియపరలోక తండ్రి దేవా, నీ యొక్క ఘనమైన నామానికి వందనములు, మీకే వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి దేవా. ఈ యొక్క దినమంతయు తండ్రి దేవా, నీవు మమ్మల్ని తండ్రి ఉదయకాలమునే నీ యొక్క సన్నిధిలోనికి ఆహ్వానించుకున్న దాన్ని బట్టి నీకు వేలాది వందనములు తండ్రి. మాకు నీ యొక్క వాక్యంని ఆహారముగా దయచేసినందుకు మీకు వేలాది స్తుతులు దేవా. తండ్రి, మా యొక్క ఆత్మీయమైన ఆహారముగా మేము పుచ్చుకున్న దాన్ని తండ్రి మా యొక్క జీవితముల్లో వెలుగుగా తండ్రి మేము మా యొక్క జీవితాలు జీవించలాగన నీవే నడిపించుము తండ్రి. సమస్త సమయముల దేవా, సమస్త మహిమా ఘనత నీవు పొందుకొనుము దేవా. తండ్రి, నిజముగా దేవా, నీవు అటువంటి ప్రేమ మా పట్ల చూపిస్తుండగా ఆ యొక్క ప్రేమ ప్రతిబింబాలుగా మేము చూపించువారుగా మమ్మల్ని మార్చుము తండ్రి దేవా. మా యొక్క అటువంటి దేవా
అద్దము వలె ప్రకాశించులాగా తండ్రి సహాయం చేయము దేవా. దేవా నీవు తోడుండము తండ్రి. తండ్రి ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా జ్ఞాపకం చేసుకును దేవా. హృదయాన్ని పరిశీలించుకుంటున్న వేళ తండ్రి దేవా, ప్రతి ఒక్కరి హృదయంతో నీవు మాట్లాడము తండ్రి. ఇంకను దేవా, ఇంకను ఎవరైతే ఈ యొక్క క్రైస్తవ సమాజంలో దేవా కేవలము నామమాత్రపు క్రైస్తవులుగా జీవిస్తున్నారో కృప చూపించుము తండ్రి. దేవా సహాయం చేయము దేవా. తండ్రి అన్యులుగా ఎంతోమంది నశించిపోచుండగా దేవా, నిన్ను ఇంకా తెలియక దేవా, నిన్ను తండ్రి అంగీకరించక, అటువంటి మారు మనసు రక్షణ లేక తండ్రి ఎందరో దేవా నాశన పాత్రలుగా జీవిస్తుండగా సహాయం చేయము తండ్రి. దేవా ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరున కృప చూపించి అటువంటి రక్షణా వస్త్రము వారికి దయచేయము తండ్రి. దేవా నీవు వారిని తండ్రి నీ యొక్క చేయి చాచి వారిని పిలుచుకున్నాము తండ్రి. దేవా నీవు పిలిస్తే తప్పితే ఎవరు తండ్రి కుమారుని యొద్దకు రాలేరని చెప్పి నీ యొక్క వాక్యం చెప్తుంది కదయా తండ్రి. సహాయం చేయము తండ్రి. దేవా వారిని పిలుచుకుని దేవా నీ యొక్క రాజ్యంలో సంపాదించబడి దేవా నీ యొక్క నామ మహిమార్థమై ఈ యొక్క లోకంలో జీవించు వారిగా నడిపించము తండ్రి. ఈ యొక్క సమయంలో కూడి వచ్చిన వారి కొరకు నీకు స్తుతులు చెల్లించుకుంటే దేవా, మా మధ్యన ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని కృప బట్టి దేవా వారిని స్వస్థపరచము దేవా. వారి యొక్క అవసరతలు అన్నీ ఎరిగి ఉన్న దేవా తండ్రి, నీ యొక్క చిత్తమైన తండ్రి ఆ యొక్క అవసరతలు వారి యొక్క తగిన సమయంలో తీర్చము తండ్రి. ఇది కేవలము మా యొక్క ప్రార్థన, నీ యొక్క చిత్తమే జరిపించమని తండ్రి. గడపబో ఈ యొక్క వారమంతయు దేవా నీ యొక్క కాపుదలతో తండ్రి నిన్ను కలిగి ఉండి దేవా నిన్ను హత్తుకొని ఈ యొక్క లోకంలో జీవితాన్ని జీవించలాగా సహాయం చేయమని తండ్రి మా అందరి యొక్క జీవితంలో నీ యొక్క పాదముల దగ్గర సమర్పించుకుంటూ యేసే వారి దివ్యమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.